అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 1. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. 40వ కీర్తన 2వ వచనం. సంఘము లేక ఎక్లీషియా అనగా బయటికి లాగుబడుట అని అర్థం. ఒకవేళ బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి, ప్రశస్తమైన వజ్రములు, ముత్యములతో చేయబడిన వివిధ రకములైన వస్తువులు గల పెద్ద కుప్ప సమీపమున ఒక అయస్కాంతమును ఉంచిరనుకునుము. కేవలం తుప్పు పట్టిన మురికి మేకు మాత్రమే అయస్కాంతం ద్వారా బయటికి లాగబడును, కానీ ప్రియమైన విలువైన వస్తువులు విడిచిపెట్టబడును. అదే రీతిగా క్రీస్తు దరిద్రులు, తప్పిపోయిన, పశ్చాత్తాపడిన, అపవిత్రులైన పాపులనే ఆకర్షించును. కానీ లోకంలో అహంకారులు, సంపన్నులైన వారు ఏమాత్రమో ఆయన దొక్కు రాలేరు, లాగబడరు. ఎక్లీషియా అనగా బయటికి లాగబడుట. ఇది క్రీస్తు ద్వారా లోకములో నుండి బయటికి లాగబడిన వారిని గురించి మాట్లాడుతున్నది. వారు పామరులైనను, లోకంలో అత్యున్నతమైన ఏ అర్హత లేని వారైనను వారు దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైన వారగుదురు. అట్టి ప్రజలను గురించి మన ప్రభు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని అని చెప్తున్నాడు. యోహాను సువార్త 15:19. ఇలాంటి సంఘమునకు నీవు చెంది ఉన్నావా? యేసు ప్రభువు లోకము నుండి నిన్ను బయటికి లాగినని నిజముగా చెప్పగలవా? నీవు క్రైస్తవ పేరు కలిగి ఉన్నందున, లేక చాలా బైబిల్ జ్ఞానము కలిగి ఉన్నందున ప్రభువునకు చెంది ఉన్నానని తలంచకుము. నీ హృదయంలో, నీ జీవితంలో మార్పు ఉండవలను. నీవు దేవుని బలమైన హస్తముచే బయటికి లాగబడినప్పుడు లోక సుఖములు నిన్ను ఆకర్షించలేవు. అవి వాటి ఆకర్షణ శక్తిని నీడల పోగొట్టుకును. క్రీస్తు నీ హృదయంలోనికి వచ్చెను, చీకటి మాయమయ్యను. నీవు పాపం యొక్క బలము నుండి విడిపించబడితివి గనక నీవు ఏమాత్రమూ పెనుగులాడి పోరాడనవసరం లేదు. ఈ కార్యము నీలో జరిగితేనే తప్ప నీవు సంఘమునకు చెంది ఉన్నానని చెప్పలేవు. అనేక మంది నామకార్థ క్రైస్తవులు లోక సంబంధమైన విషయముల కొరకు ఆశ కలిగిందురు. వారు అప్పుడప్పుడు లోక సుఖముల యందు నిమగ్నులై ఉన్న ఎడల ఏమాత్రము హాని ఉండదని తలంచుదురు. వారు సినిమాకు సంవత్సరమునకు 2 లేక 3 సార్లు మాత్రమే మంచి సినిమాలకు వెళ్ళటకు ఇష్టపడుదురు. సీసా నిండా విషము లేక దానిలో ఒక చుక్క విషమైనను మరణకరమైనదని వారు గ్రహించలేరు. చిన్న టీబీ క్రిములు నీ శరీరమంతటినీ చంపగలవు. కంటిలోని ఒక మచ్చ గుడ్డితనమును తీసుకొని రాగలదు. ప్రభువు నిన్ను ప్రతి విధమైన లోక సంబంధమైన సుఖము నుండి విడిపించి తన నిజ సంఘములో సభ్యునిగా చేశానని నిశ్చయపరుచుకొనుము. ప్రైజ్ ది లార్డ్.